EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. వంశీ గారు పాపికొండల్లో ఇలా గోదావరి నదిలో మీతో ప్రయాణించడం అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఐ డోంట్ నో, అంటే మీతో పాటు నటించిన నటీనటులకి టెక్నీషియన్స్కి ఆ అదృష్టం దక్కింది, ఆ తర్వాత నాకే దక్కినట్టుంది. అవునా? ఇంత అదృష్టం అంటే ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. మీతో ట్రావెల్ చేయటం అండ్ మీతో ఇంతసేపు టైం స్పెండ్ చేయటం, ఐ థింక్ ఇట్స్ సంథింగ్ వెరీ నైస్. సార్ ఒక విషయం చెప్పండి, గోదావరి అందాలని చాలామంది దర్శకులు చూపిస్తూ వచ్చారు, కానీ మీరు మీ కెమెరా లెన్స్లో మీరు చూపించినంతగా అంత అద్భుతంగా గోదావరిని ఎవరూ చూపించలేదు అన్నది ఒక వాస్తవం. అది మీ చెవిన కూడా పడి ఉంటుంది చాలా సందర్భాల్లో. అంటే ఏం చేస్తారు సార్ అంత అందంగా చూపించడానికి? ఏంటి, వాట్ ఈస్ దట్ ఎక్స్ట్రా కేర్ యూ టేక్? మామూలుగా తీస్తామండి, ప్రత్యేకించి ఏమనుకోను. నా గోదావరి నాకు ఎలా కనిపిస్తుందో అలా తీయడం అంతే. నాకు ఎప్పుడు గోదావరి అందంగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇదే గోదావరిలో సార్ ఏదైనా ఒక ఏరియా, ఈ ఫలానా ఇప్పుడు ఈ చెట్టే ఉందనుకోండి, దీన్ని మీరు ఒక్కొక్క ఫిలింలో ఒక్కో రకంగా ఎలా చూపించారు అన్నది? అదేం కాదు, నాకు ఎలా కనిపిస్తే అలా చూపించడమే, ఇంకేం లేదు. నేనే కాదు, ఇది ఎవరైనా చేస్తారండి, నేనే అనుకో. నా కళ్ళకే అందంగా కనిపించింది, అందంగా చూపిస్తాను. సార్ గోదావరిలో మొట్టమొదటిసారి మీరు చిత్రీకరించిన ఫస్ట్ సీన్ ఏంటి సార్? సితారా సినిమాలో కిన్నెరసాని వచ్చిందమ్మా అనే పాట ఉంది. ఓకే, ఇక్కడే దేవిపట్నంలో తీసి. ఇక్కడ సార్ దేవిపట్నం చూసాను, అదే కంపెనీ రేవ్ అంటారు, ఆ కంపెనీ రేవ్లో తీశానండి. అక్కడ నుంచి చాలా పాపికొండ లోపల అది చేసుకుంటూ చాలా సినిమాలు గత 30 ఏళ్ళుగా చేసుకుంటూ వస్తాను. అంటే ఫస్ట్ సాంగ్ పిక్చరైజేషన్ మొట్టమొదటిదే గోదావరి మీద మీరు చేసింది? సాంగే కాదు, సితార్లో సీన్లు అని చేశానుగా. అంటే మొట్టమొదటి సార్ ఫస్ట్ టైం కెమెరా పెట్టినప్పుడు అంటే ఒక షెడ్యూల్ అండి, కెమెరా ఒక షెడ్యూలు. ఓకే, ఆ షెడ్యూల్లో పాటలు ఉన్నాయి, సీన్స్ ఉన్నాయి. సితార్ సినిమా, అదే సితార్ వచ్చి 30 years దాటింది. సార్ మీ పసలపూడి మీ ఊరు సార్, పసలపూడి గురించి మీరు రచనలు ఫస్ట్ అంటే పసలపూడి కథలు అని ఒక 72 కథలు రాశారు. ఆ కథలు యాక్చువల్గా రియల్ స్టోరీస్. ఆ రియల్ స్టోరీస్ని మీరు ఇంత అద్భుతంగా రాసిన తర్వాత చాలామంది ప్రశంసించారు. అసలు మీరు రాయటం ఎప్పటి నుంచి మొదలుపెట్టారు సార్? నాకు నా 14th year 15th year నుంచి మొదలెట్టాను. 14th year నుంచి ఏం రాశారు సార్ మొట్టమొదటిసారి? సత్యసుందర్ నవ్వింది అని. ఓకే, ఒక మా ఏరియాలో ఒక కరణం గారు అమ్మాయి, వాళ్ళు కొట్టడానికి కూడా వచ్చారు. అవునా? అమ్మాయి ఎవరిని చూసా నవ్వుతూ ఉంటుంది, వాళ్ళు అపార్థం చేసుకుంటుంటారు కుర్రాళ్ళు. లాస్ట్కి చూస్తే ఆ అమ్మాయి అలా నవ్వడం అనేది అమ్మాయికి ఒక వ్యాధి లాంటిది అనమాట. నిజానికి మామూలుగా నవ్వుతుంది అంతే, అమ్మాయి ఎవరిని దృష్టిలో పెట్టుకుని కాదు. అలాంటి ఒక క్యారెక్టర్ మీద కథ రాశాను. ఆల్ ఇండియా రేడియోలో చదివాను, మర్చిపోయాను. మొట్టమొదటి యువాణి కార్యక్రమంలో ఓకే చదివాను. సత్యసుందరి నవ్వింది, దానికి బాగా అప్రిసియేషన్ వచ్చిందంట కదా సార్? అసలు ఆ నవలకు కూడా ఆమె రాసిన దానికి పర్వాలేదండి. మొట్టమొదటిసారి మీ అదే టైంలో మీ కథ ఒకటి ప్రచురితం అయితే అసలు మీకే డౌట్ వచ్చిందంట కదా, అసలు వస్తుందో రాదో అని మ్యాగజైన్లో. మొట్టమొదట పబ్లిష్ అయిన కదా, ఇదే పబ్లిష్ అయిన తర్వాత జయశ్రీ అనే ఒక మ్యాగజైన్లో నా మొట్టమొదటి ఆంధ్రజ్యోతిలో వచ్చిందండి. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు వేశారు మొట్టమొదటి కాదు. ఓకే, ఆ తర్వాత నవల కూడా ఆయన వేశారండి ఇమీడియట్గా, మంచు పల్లకి అని. అదే పేరుతో సినిమా కూడా వచ్చింది. కానీ మీరు రాసిన కథకి సినిమాకి సంబంధం లేదు కదా సార్? టైటిల్ ఒక్కటే మీది వాడారు. ఆ టైటిల్ కూడా నేను పెట్టలేదండి, వీరేంద్రనాథ్ గారు, ఆయన డైలాగ్ రైటర్ అనమాట ఆ సినిమాకి, ఎండమూరి వీరేంద్రనాథ్. గురు సినిమాకి నీ మొట్టమొదటి నవల టైటిల్ పెడితే ఎలాగుంటుంది అని అడిగారు ఆయన. ఓకే, సరే నేనేమి బాగుంటుంది అడాప్ట్ అవుద్ది అనుకుంటే పెట్టచ్చు అనుకున్నాం, పెట్టా. అలాగా మంచి పలకి పేరు పెట్టా. సార్ మీరు కథలు రాసినప్పుడు మీ మొట్టమొదటి రెమ్యూనరేషన్ ఎంత సార్, మీకు గుర్తుందా? 25 రూపాయలు. 25 రూపాయలు? 25 రూపాయలు. ఆల్ ఇండియా రేడియో నుంచి చెక్కు 25 రూపాయలు. ఓకే, ఎట్లా అనిపించింది సార్ ఫస్ట్ టైం అట్ ద ఏజ్ ఆఫ్ ఎంత సార్? 15 ఏటా సార్? 14 ఏట. అది ఏమనిపించిందో నాకు తెలియదు కానండి, ఆ డబ్బులతో మా పోస్ట్ మ్యాన్ నేను పార్టీ చేసుకున్నా, డబ్బులు వాడే. ఓకే, 25 రూపీస్తో చాలా వచ్చేది అమౌంట్ అండి అది. ఒకసారి కాదు 3-4 సార్లు మా ఊరు పసరబడి లాకల్లో కూర్చుని. అదే
సార్ పసలపూడి కథలు బాగా ప్రాచుర్యం పొందిన రోజుల్లో మాల్గుడి డేస్తో దాన్ని కంపేర్ చేశారు. ఆర్కే నారాయణ్ రాసిన మాల్గుడి డేస్. అవును కదా, మాల్గుడి డేస్ అద్భుతం కదా. యా, మాల్గుడి డేస్, తెలుగులో అమరావతి కథలు, అవి అద్భుతాలు ఇవన్నీ. నేను వారి ఎంగిల్ చేసి రాశానేమో నా తెలియదు. కానీ మీరు చెప్పండి సార్, ఆర్కే నారాయణ గారు రాసిన మాల్గుడి డేస్తోని మీ రాసిన ఈ పసలపూడి కథల్ని కంపేర్ చేసినప్పుడు సార్, యాజ్ ఎ రైటర్ ఐఎమ్ షూర్ మీరు చాలా గర్వంగా ఫీల్ అయి ఉంటారు. ఆర్కే నారాయణ గారు నవల కదా. అయ్యో, వాటితో కంపేర్ చేయకూడదండి. ఎందుకంటే ఆర్కే నారాయణ రాసిన మహాద్భుతమైన కథలు కదండి, మామూలు కథలు కాదు అవి. వాటిని అంత అద్భుతంగా శంకర్ నాగ్ పిక్చరైజ్ చేశారు. పసలపూడి కథలు అలా లేవు, పాడు చేశారు. అవి అద్భుతంగా చేశారండి. దాంట్లో మొట్టమొదట కథ నాకు తెలిసి మాల్గుడి డేస్, హీరో ఆ కథ పేరు అదే మొట్టమొదటి టెలికాస్ట్ అవుతా దూరదర్శన్లో. నాకు అది వస్తుంది అని తెలిసాక నా బాగా గుర్తు, అది ఎప్పుడు చూద్దామని తాపత్రయం. ఆ వాళ్ళని ఏదో పనిలో ఉన్నానండి. అప్పుడు మా హీరోయిన్కి చెప్పి రికార్డ్ చేయమంటే తను రికార్డ్ చేసింది. తర్వాత నేను చూశాను అనమాట. నేను టెలికాస్ట్ అయినప్పుడు నేను లేను, నేను పనిలేదో ఉన్నాను అక్కడ కెమెరా మనం టీవీకి దూరంగా. నాకు అది ఎంతకాలం దాచుకున్నానో అంటే అంత గొప్పగా ఉందన్నమాట. మాల్గుడి డేస్ తాలూకు హీరో క్యాసెట్ నా దగ్గర. కానీ మీరు పసలపూడి కథల్ని మీరెందుకు సార్ డైరెక్ట్ చేయలేదు? అప్పుడు నాకు వేరే పని ఉందండి. మా టీవీ డైరెక్టర్ రామకృష్ణ గారండి, వారికి నేనంటే విపరీతమైన గౌరవం. ఆయన నన్నే చేయమని అడిగారండి. ఆయన చాలా ఇష్టపడి కొనిపించారన్నమాట ఈ కథలు. నన్నే చేయమని అడిగారు కానీ అది నాకు కుదరలా. నేను వేరే ఒక ఆయన రికమెండ్ చేశాను, ఆయన సరిగ్గా చేయలేదండి. వాళ్ళు ఆపేశారు మధ్యలో. ఓకే సార్, రచనలు చేయటం అన్నది అసలు మీకు ఎట్లా స్టార్ట్ అయింది సార్? అంటే మీ మస్తిష్కంలో ఒకటి రాయాలి, ఇలాంటి ఫలానా ఒకటి రాయాలి అన్నది ఆ థాట్ అసలు ఆ ఏజ్లో రావటం, హౌ డిడ్ దట్ హ్యాపెన్ సార్? అదే చదవడం వల్లే అనుకుంటానండి. నేను బాగా చదవడం, లత గారు, ముఖ్యంగా చలం గారు, బుచ్చిబాబు గారు, ఇవన్నీ చదవడం వల్లే బాగా. మా ఊరు లైబ్రరీ మొత్తం అంతా అవపోసన పెట్టేశాను చిన్నప్పుడు. ఆ లైబ్రరీ మాస్టర్ నాకు మంచి ఫ్రెండ్ అండి. మీ ఇద్దరం ఒక రాత్రి దసరా బిల్లుడి సినిమాకి కూడా వెళ్ళాం ఆ రోజుల్లో, సెకండ్ షోకి. అంటే నేను ఎక్కువగా అక్కడికి వెళ్ళి చదవడం, ఆయనకి చాలా ఇష్టం పెరిగింది, అంతే నా మీద వాత్సల్యం పెరిగింది. దాదాపుగా ఆల్మోస్ట్ అన్ని రకాల పుస్తకాలు చదివారా సార్ మీరు? పర్వాలేదు. మీకంటూ ఒక జానర్ ఏమైనా ఉందా స్పెసిఫిక్గా, నేను ఇలాంటి మాత్రమే చదువుతాను అలా ఏమన్నా ఉండేదా? ఏమీ లేదు, జానర్ అంటే ఏమీ లేదండి, అనుభూతి. ఓకే. కానీ న్యూస్ పేపర్లు మ్యాగజైన్లు మాత్రం చదివేవారు కాదు? తక్కువ అండి. అప్పటి నుంచి ఇప్పటివరకు అలాగే ఉందా సార్? అప్పుడు అలాగే ఉంది. ఎక్కువ నవళ్ళు, రచనలు, కథలు. న్యూస్ పేపర్ చదవనని రామోజీరావు తిట్టారు కూడా ఒకసారి. ఎప్పుడండి, ప్రేమించి పడ్డాడు, వారిదే సినిమా, ప్రొడక్షన్ నెంబర్ 5 అనుకుంటా. ఆ సినిమా డిస్కషన్ టైంలో పేపర్ చదవను అంటే కోపం వచ్చింది వారికి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.